దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునగాక. బాగున్నారా? దేవాది దేవుడు ఒక నూతనమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరచాలని, మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేయాలని ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మీరు కూడా ప్రార్థనాపూర్వకముగా ఈ యొక్క వాగ్దానాన్ని పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచు ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవాది దేవుడు ఇస్తున్న వాగ్దానాన్ని విశ్వాసముతో పొందుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చి గొప్ప దేవుడిగా ఉంటాను. ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానాన్ని పొందుకుందాం. తలలో వంచండి, ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి మా జీవితంలో గొప్ప కార్యములు చేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 34వ సంకీర్తన 10వ చరణమును చదువుకుందాం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ మనలను బలపరుస్తూ ఉన్నారు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. సింహాన్ని మనం గమనిస్తే దేనికి రాజు అంటే అడవికి రాజు. అడవంతా కూడా సింహం చేతిలో ఉంటుంది. ఏ జంతువును ఎప్పుడు చంపాలనుకుంటే అప్పుడు చంపి తింటది, దాని యొక్క పిల్లలకు కూడా ఇస్తుంది. ఏ యొక్క లోటు కూడా ఉండదు. సింహానికి సమయానికి ఆహారం దొరుకుతుంది. అటువంటి సింహాన్ని గురించి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. ఆకలిగా ఉంటాయా? ఆకలిగా ఉండవు, కానీ ఆకలిగొనును. కింద మాట మనం గమనిస్తే యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు అయి ఉండదు. అటువంటి సింహానికి ఒకవేళ లేమి కలుగుతుందేమో, ఆకలిగా ఉంటాయేమో, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు అయి ఉండదు. దేవుని స్తోత్రం. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వాడికి ఏ మేలు కొదువై ఉండదు. సమస్తమును అనుగ్రహించే గొప్ప దేవుడు ఆయన. అడవికి రాజు సింహానికి ఒకవేళ వాటి పిల్లలకు ఆకలి కలుగుతుందేమో, లేమి కలుగుతుందేమో, దేవుణ్ణి ఆశ్రయించే వారికి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా సమస్తమును అనుగ్రహించే గొప్ప దేవుడిగా నిలుచుకున్నాడు. ఏలియా తనకి జీవితంలో దేవుని బిడ్డలతో కేరీతు వాగు దగ్గర ఒంటరిగా ఉన్నాడు. కేరీతు వాగు దగ్గర తన జీవితంలో దేవాది దేవుడు ఆహారాన్ని కాకులతో అందించాడు. సమయానికి అతనికి ఆహారాన్ని తీసుకుని వచ్చి అందించే ఒక పనిని కాకికి దేవుడు అప్పగించాడు. ఆకలితో ఉండడం దేవునికి ఇష్టం లేదు తన యొక్క ప్రవక్త. కాబట్టి ఆ యొక్క కేరీతు వాగు దగ్గర ఉన్నటువంటి ప్రవక్తకు దేవుడు సమయానికి ఆహారాన్ని పంపించి ఏ లోటు లేకుండా, ఆకలితో ఉండకుండా దేవుడు అతనికి సహాయం చేశాడు. ఆ కేరీతు వాగు దగ్గర నుంచి వస్తున్నటువంటి నీళ్లు తాగి అనేక దినాలు ఆ యొక్క ప్రవక్త ఏలియా బ్రతికినట్లుగా మనం గమనిస్తాం. ప్రవక్తను దేవుడు పోషించాడు. ఆకలితో అక్కడ ఉంచలేదు, కానీ సమయానికి ఆహారాన్ని పంపించాడు. తన యొక్క అక్కర్ను దేవుడు తీర్చాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని ఆశ్రయించగలిగితే, దేవుని నమ్ముకోగలిగితే, దేవునికి ఇష్టంగా నువ్వు జీవించగలిగితే ఖచ్చితంగా కరువు ఉండవచ్చు, కష్టాలు ఉండవచ్చు, నీ యొక్క ఇంటిలో ఇబ్బందులు ఉండవచ్చు, కానీ నిన్ను పోషించగలిగినటువంటి గొప్ప దేవుడు, నిన్ను నడిపించగలిగినటువంటి గొప్ప దేవుడు, నీ యొక్క కష్టములో నీకు సహాయం చేయగలిగినటువంటి గొప్ప దేవుడుగా ఉంటాడు. సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలి కొనను, అయితే యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. నిజమే. దేవుని ఆశ్రయించండి, ప్రభు దగ్గరికి రండి, ప్రభు మీద మీరు ఆనుకొనండి, ఆధారపడండి, విశ్వాసము కలిగి ఉండండి. మిమ్మల్ని పోషిస్తాడు, నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. అటువంటి కృప
సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు. యేసయ్య, ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చండి, సహాయం చేయండి, పోషించండి, నీ కృపలో భద్రపరచమని ఎవరైతే ఏ విన్నపాల కొరకు నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నారో, అడుగుచూ ఉన్నారో వారికి మీరు అనుగ్రహించి సమాధానం, సంతోషము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచూ ఉన్నాను. ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా అనేక మందికి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.